जय तल सद्गुरु प्रभु महाराज को जय। श्री कृष्ण परमात्मा को जय। गीता माता को जय। पोचम्मा अम्मवारी की जय। तल सद्गुरु प्रभु महाराज को जय। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवराम दीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रभु महाराज को जय। భగవద్గీత 3వ అధ్యాయంలో 17-18 శ్లోకాలు మరొకసారి ఈరోజు మనం రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను చెప్తా, మీరు అన్న శ్లోకాలు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎవడు కేవలము ఆత్మయందే క్రీడించుచు, ఆత్మయందే తృప్తి పొందుచు, ఆత్మయందే సంతోషపడుచుండునో అట్టి ఆత్మజ్ఞానికి చేయదగిన పని విధి ఏదియును లేదు. నెక్స్ట్ 18వ శ్లోకం మళ్ళొకసారి అనండి, నేను చెప్తాను. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కచ్చితర్థవ్యపాశ్రయః. అట్టి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచమున కర్మ చేయుటచే ప్రయోజనము కానీ చేయకుండుటచే దోషము కానీ ఏదియునూ లేదు, మరియు అతనికి సమస్త భూతములయందును ఎట్టి ప్రయోజనము కొరకైనను ఆశ్రయింపదగినది ఏమీనూ లేదు. మనకి భగవద్గీతలో చెప్పేటువంటిది ఏ శ్లోకమైనా కానీ ముఖ్యమైనదమ్మా. ఒకటి ముఖ్యమైనది కాదు అని చెప్పి మనకి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు చెప్తారు కదా, పంచదార చిలక ఉందనుకో అమ్మ, పంచదార చిలకని ఎక్కడ కొరికినా మధురంగానే ఉన్నట్లుగా భగవద్గీతలో ఉన్నటువంటి ఏ అక్షరాన్ని, ఏ శ్లోకాన్ని మనం పట్టుకున్నా కానీ గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అయితే ఇక్కడ భగవద్గీత 3వ అధ్యాయంలో 17-18 శ్లోకాల్లో ఒక ఆత్మజ్ఞానం యొక్క లక్షణాన్ని, ఆత్మజ్ఞానం యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు అనేటువంటి అంశాన్ని ఇక్కడ సూచిస్తున్నారు. యస్వాత్మ రతిరేవ స్యాత్ అంటే జ్ఞాని ఆత్మరతితో ఉంటాడు, అంటే ఆత్మభావంతో జీవిస్తూ ఉంటాడు. మళ్ళా ఆత్మన్యేవచ సంతుష్టః అంటే ఆ యొక్క ఆత్మతోటే అనుసంధానింపబడి సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. ఆత్మతృప్తశ్చ అంటే ఆ యొక్క ఆత్మతోటే సంతృప్తిని పొందుతూ ఉంటాడు. 3 పాయింట్స్ చెప్పారు ఇక్కడ. ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్టః. అయితే ఆత్మతోటే సంతోషాన్ని పొందటం, ఆత్మతోటే ప్రీతి చెంది ఉండటం, ఆత్మతోటే తృప్తి చెందడం అనేటువంటి 3 అంశాలను ఇక్కడ సూచించడం అనేటువంటిది. అలాంటి ఆత్మజ్ఞానికి ఈ లోకంలో చేయదగిన పని ఏదీనూ లేదు, ఇంకా ఆయన చేయవలసినటువంటి పని ఏమీ లేదు. ఎందుకంటే ఏది చేస్తే లేదా దేనిని తెలుసుకుంటే ఈ ప్రపంచంలో మరలా తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. దేన్ని తెలుసుకోవటం చేత మళ్ళీ తెలుసుకోవలసినటువంటి అవసరం లేకుండా ఉంటుందో అలాంటి దాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నాను. ఇక్కడ ఏది అల్టిమేటు అంటే ఆత్మతత్వాన్ని అనుభూతి చెందటమే అల్టిమేట్. ఆత్మతత్వాన్ని అనుభూతమనర్చుకోవటమే మన యొక్క లక్ష్యం. ప్రతి భక్తుడి యొక్క లక్ష్యం ఏంటి? ప్రతి భక్తుడి యొక్క లక్ష్యం భగవదైక్యాన్ని పొందటం. భగవదైక్యాన్ని పొందడం అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు 2 విరుద్ధమైనటువంటి అంశాలు కలిగినటువంటివి ఒకచోట సమ్మిళితం అవ్వగలుగుతాయా? సపోజ్ ఒక ఆయన పాలల్లో నూనె కలపాలనుకున్నాడు.
1 లీటర్ పాలు తీసుకున్నాడు, 1 లీటరు నూనె తీసుకున్నాడు. రెండింటిని అటు ఇటు తిరగబోస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు తిరగబోసినా కానీ పాలు నూనెలో కలుస్తాయా? నూనె గుణం వేరు, పాల గుణం వేరు. 2 విరుద్ధ గుణాలు కలిగినటువంటి వాటిని సంయమనం చేయాలి అని అనుకోవటమే, ఆలోచన విధానమే సరైనటువంటిది కాదు. రెండింటినీ అలా సమన్వయం చేయటం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కానీ మరి వేటిని చేయొచ్చు? 1 లీటర్ పాలలో ఇంకో లీటర్ కలపడం తేలిక కష్టమా? చాలా తేలిక. ఎందుకంటే పాలల్లో పాలు కలపడం తేలికే కానీ పాలల్లో నూనె కలపడం కష్టం. అంటే పాలల్లో మనం నూనె పోస్తే కలవదు. ఎందుకు కలవట్లేదు? ఆ లక్షణాలు వేరై ఉన్నాయి. ఆ లక్షణాలు వేరై ఉన్నాయి. విరుద్ధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాటిని మనం కలపలేమన్నమాట. అయితే ఇక్కడ మనకి భగవద్ ఐక్యము అన్నారనుకోండి. భగవద్ ఐక్యం అంటే నువ్వెవరు? జీవుడివి. నువ్వెవరివి? జీవలక్షణాలతో కూడి ఉన్నటువంటి. మరి నువ్వు భగవంతుడిలో ఐక్యం కాగలవా అంటే ఇద్దరిది ఒకే లక్షణం అయితే ఐక్యం అవుతావు. ఇద్దరిది ఒకే లక్షణం అనుకోమ్మా, ఐక్యం అవుతావు. అంటే నువ్వు ఐక్యం అవుతావు అని చెప్తున్నారు పెద్దలంటే ఏంటి అర్థం? నీవు భగవంతుడిలో కలిస్తే నువ్వు కలవాలని నువ్వు అనుకుంటే కలిసే అవకాశం ఉంది, ఐక్యం అవ్వచ్చు అన్నారంటే ఏంటి అర్థం? భగవంతుడికి ఉన్న లక్షణాలు నీకున్నటువంటి లక్షణాలు ఒక్కటైనప్పుడు మాత్రమే ఆ ఐక్యత అనేటువంటిది సెట్ అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు భగవంతుడు మనం ఒకటేనే కాదా అంటే ఒక్కటే అని అర్థం అనమాట. ఇక్కడ పెద్దలు ఏమని చెప్తున్నారు? నువ్వు భగవంతుల్లో ఐక్యం అవ్వాలంటే అవ్వచ్చు అన్నారు. అంటే ఏంటంటే భగవంతుల్లో మనం ఐక్యం అవ్వగలుగుతామంటే ఏంటి అర్థం? పాలల్లో పాలు కలిపినట్టు. పాలల్లో పాలు కలపడం ఎంత తేలికో ఒక భక్తుడు భగవంతుల్లో ఐక్యం అవడం అనేటువంటిది అంత సులువు అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. మనం భగవంతుల్లో ఒకవేళ కలవాలనుకుంటే కలవచ్చు అని చెప్తున్నారు. మరి భగవంతుల్లో కలవాలంటే కలవచ్చు అనుకుంటే మరి కలవరాదండి. ఎవరు వద్దన్నారు ఇప్పుడు మిమ్మల్ని? మనమే ఉన్నామనుకోండి, భగవంతుల్లో కలవచ్చు అన్నారు. ఇప్పుడు మరి కలుస్తున్నట్టు ఎవరు వద్దంటున్నారు మనల్ని? ఇప్పుడు మనల్ని ఎవరైనా వద్దంటున్నారా? ఎవరైనా ఆపారా? అమ్మగారు ఏమైనా ఆపారా మిమ్మల్ని? మీరు ఇప్పుడే భగవంతుల్లో కలవద్దు, ఇంకొన్ని రోజులు ఉండండి అని ఏమైనా అంటున్నారా? అంటలేదు కదా. మరి ఎందుకు కలవట్లేదు? ఎందుకు ఐక్యత పొందట్లేదు? ఎవరు కారణం? మీరు కలవాలనుకుంటే కలవకపోవడానికి కారణం ఎవరు అంటే కారణం వేరెవరో కాదు, నేనే. నాకు నేనే కారణం. ఎందుకంటే నేను సరైన ప్రయత్నం చేయకపోవటం చేత, నేను సరైనటువంటి ప్రయత్నం చేయకపోవటం చేత నేను ఐక్యతను సాధించలేకపోతున్నాను. అంటే మనకు అర్థం కావడం కోసం అలా చెప్పారు కానీ మనం వేరే, భగవంతుడు వేరే అని కాదు. ఉన్నది ఒక్కటే తత్వం, ఉన్నది ఒకటే తత్వం. కాకపోతే ఏంటంటే మనకున్నటువంటి మాలిన్యాల కారణం చేత అలా అర్థం కావట్లేదు. చిన్న ఎగ్జాంపుల్, పాతదే మీకు ఒకసారి చెప్తా. ఎందుకు కలవదు అనే దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీకు తెలిసిందే, మళ్ళొకసారి గుర్తు చేసుకోవటం. వైట్ షర్ట్ అనుకోమ్మా, నాది వైట్ షర్టు కొంచెం బీరువాలో ఉంది. అప్పుడు కొత్త కుట్టించి బీరువాలో పెట్టాం. మళ్ళీ నేను వేసుకున్న ఆ రోజు మంచిగా ఉందని చెప్పి 3 రోజులు వరుసగా వేసుకున్నాను. ఎండాకాలం, గాలి ఆడట్లేదు, చెమట బాగా పోసింది. అటుంటాయి కదా పార్కులకి వెళ్ళి అటు ఇటు అన్నీ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసుకొని వచ్చి అటు ఇటు తిరిగి వచ్చాం. బాగా మట్టి పట్టుకొని నల్లగా తయారయ్యింది. ఇప్పుడు అది తీసింది ఎక్కడి నుంచి? బీరువాలో నుంచి. మరి ఇప్పుడు ఏమంటే మళ్ళీ బీరువాలో పెట్టచ్చు కదా, పెట్టం. కొంతమంది అయితే వెనకటి రోజుల్లోనైతే ఇటు చక్కడ పట్టేసి స్నానం చేశాక స్టిక్ తీసుకొని అలా వేసేవాడు, ముట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అంత రూల్స్ లేవులేండి, ఏమైద్దిలే అని అనుకుంటున్నారు. తీసి దాంట్లో పడేసి చేయి కడుక్కోవచ్చు అనుకుంటున్నారు. వాళ్ళ కాన్సెప్ట్ వేరు, వీళ్ళ కాన్సెప్ట్ వేరు. హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలనే కాన్సెప్ట్ ఒకటే ఉండేది. సరే, దాని లక్షణం వేరే ఉంటుంది. అది ఇప్పుడు సందర్భం కాదు కదా, ఇప్పుడు కాన్సెప్ట్ వేరు కదా మంది. ఇప్పుడు అది విడిచి అక్కడ పెట్టాం, మళ్ళీ మడిచి బీరువాలో పెట్టాం. బీరువాలో పెట్టాం. ఎందుకు పెట్టట్లేదు? మరి అది ఎక్కడి నుంచి తీసినవి? అది మళ్ళీ బీరువాలో ఎందుకు పెట్టట్లేదు? మురికంటితే బీరువాలో పెట్టం, మురికంటితే బీరువాలో పెట్టం. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అది బీరువాలోకి వెళ్ళాలంటే ఏం చేయాలా? దానికున్న మురికిని పోగొట్టాలి. దానికున్న మురికిని పోగొడితే చాలు, మళ్ళీ బీరువాలో పెట్టచ్చు. మురికిని పోగొడితే చాలు, బీరువాలో పెట్టచ్చు. ఫస్ట్ పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు
మమై వంశో జీవలోకే జీవభూత సనాతన అన్నారు. నువ్వు పరమాత్మ యొక్క అంశవే అన్నారు. పరమాత్మ యొక్క అంశ చాలా ప్యూర్, చాలా ప్యూర్, మలినం లేనటువంటిది. అర్థమైందమ్మా? మలినం లేనటువంటిదే. కానీ ఆ వస్త్రాన్ని ధరించినటువంటి కారణం చేత మలినమైంది. వస్త్రం అంటే ఏ వస్త్రాన్ని ధరించను? శరీరం అనేటువంటి వస్త్రాన్ని ధరించడం చేత మలినం అంటుంది. ఒక్క వస్త్రాన్ని ధరించడం చేతనంటే గుణాల యొక్క ప్రభావం చేత మనసు గుణాలతో మమేకమై ఇంద్రియ సుఖాల కోసం ఆరాటపడుతూ అనేకమైనటువంటి దోషాలు చేసినటువంటి కారణం చేత ఇది మలినమైపోయింది. ఇప్పుడు బీరువాలో ఉన్న వస్త్రాన్ని మురికి పోగొడితే ఎలా అయితే లోపల మళ్ళీ బీరువాలో పెట్టగలిగామో, ఇక్కడ ఉన్నటువంటి జీవుడికి కూడా ఉన్నటువంటి ఆ మలినాన్ని పోగొట్టగలిగితే చాలు. మలినాన్ని పోగొట్టగలిగితే నువ్వు దేవుడివే. మలినాన్ని పోగొడితే నువ్వు దేవుడివే. మరి ఎలా పోతుంది దానికి ఉన్నటువంటి మలినం? ఎలా పోతుంది? షర్టుకున్నటువంటి మలినాన్ని అంటే పోగొడతారా? శరీరానికి ఉన్న మాలిన్యాన్ని ఎలా పోగొట్టగలుగుతాం? శరీరానికి ఉన్నటువంటి మాలిన్యాన్ని ఎలా పోగొడతాం? దీన్ని ఎలా పవిత్రం చేయగలుగుతాము? వెనకటోదులు పాటలు పాడేవాళ్ళు, మీకు తెలిసే ఉండదు, అమ్మగారికి అయితే తెలుసు. మడిగట్టితే భాగ్యమా, తడిగుడ్డ మల జుట్టితే సోద్యమా, మడిమడి అని నీళ్ళ మణుగులో మునిగితే వణుకు పుట్టెడగానే వైరాగ్యమబ్బున, మడిగట్టితే భాగ్యమా, తడిగుడ్డ మల జుట్టితే సోద్యమా, పయ్యల్ల దడిపినాను లోపల అన్యమలమిటుబోబును, పయ్యల్ల దడిపినాను లోపల అన్యమలమిటుబోబును. ఇప్పుడు సబ్బులు రుద్దితే ఎమ్మటే మురికిపోయిందని ఏడొచ్చింది, తీసుకొచ్చి గట్టిగా రుద్దిండు 2-3 సార్లు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గట్టిగా రుద్దిండు. మరి పోతే పైన ఉన్న మురికి పోతుంది, కాస్త రుద్దుకున్న తర్వాత చూసుకుంటే తెల్లబడ్డట్టు కనపడుతున్నాడు. కానీ లోపల ఉన్న మలినాలు ఎలా పోతాయి? ఈ శరీరానికి నవద్వారపురే అన్నారు. 9 ద్వారాలతో కూడిన పురము అన్నారు. 9 ద్వారాలంటే 9 రంధ్రాలతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క శరీరములు 9 రంధ్రాల నుండి కూడా నిరంతరం కూడా మలినాలు బయటికి వెళ్తూ ఉంటే దీన్ని ఎలా నువ్వు శుద్ధి చేయగలుగుతావు? ఇవాళ స్నానం చేసినావు, మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళవా? చెవిలో నుంచి గుబిలు రాదా? కళ్ళలో నుంచి పుసి రాదా? ముక్కులో నుంచి చీమిడి రాదా? గొంతులో నుంచి కళ్ళి రాదా? చర్మాన్ని గట్టిగా నలిస్తే మట్టే వస్తుండే, ఏడ శుద్ధి అయినట్టు? గంట తర్వాత మళ్ళీ అన్ని మలినాలే లోపల ఉంటాయి. మరి ఎలా దీన్ని శుద్ధి చేస్తావు? స్నానం చేస్తే శుద్ధి అయిద్ది అంటారు కొంతమంది. మంత్రస్థానం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి అని చెప్పి నీళ్ళు చల్లుకుంటారు. అమ్మాయి శుద్ధి అయినట్టే. మంత్రం చదివితే ఎలా శుద్ధి అవుతుంది? అసలు ఎప్పుడు మలినమైంది, ఎక్కడ మలినమైందో తెలుసుకుంటే దీన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ మనం చూడొచ్చు. దీన్ని ఇప్పుడు ఎలా శుద్ధి చేస్తాం? ఎవరికైనా సాధ్యమా? ఇప్పుడు శంకరాచార్యుల వారైనా కానీ, రామానుజాచార్యుల వారైనా కానీ, మధ్వాచార్యుల వారైనా, రామకృష్ణ పరమహంస అయినా కానీ వాష్రూమ్కి వెళ్ళరా? జలుబు చేయదా? గుబులు రాదా? పుసి రాదా? మలినా లోపలేవా? మరి ఇప్పుడు వాళ్ళు ఎలా పవిత్రులయ్యారు? అంటే పవిత్రం అవ్వటం అంటే ఏంటి? ఇది తెలియాలి. శరీరాన్ని పవిత్రం ఎలా చేయాలో తెలియాలి. అది తెలియదు. చాలామందికి ఇదే తెలియదు అనమాట. చాలామంది మంత్రం చదివితే చాలనుకుంటారు, స్నానం చేస్తే చాలనుకుంటారు. ఇది స్నానంతోటో మంత్రంతోటో పూర్తయ్యేది కాదు. అందుకే గురువు యొక్క అవసరం కావాలన్నారు. శాస్త్రం మనం చదువుకుంటూ పోతే సగం జ్ఞానమే తెలుస్తుంది. గురువును ఆశ్రయించినప్పుడే సంపూర్ణమైనటువంటి జ్ఞానం మనకు ప్రాప్తిస్తుంది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైందమ్మా. ఇప్పుడు దీన్ని ఎలా శుద్ధి చేస్తాం? గురువుగారైనా ఏం చేస్తారు అంటే సత్సంగం ద్వారా కొంతవరకే కానీ అమ్మ అంతఃకరణ శుద్ధి ద్వారా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అంతఃకరణ శుద్ధి ద్వారా, గురువు ద్వారా, సత్సంగం ద్వారా. ఇంకా చెప్పండి. మీకు జ్ఞానం ద్వారా. ఓకే, జ్ఞానం ద్వారా. ఇంకా చెప్పండి అమ్మ. భక్తి ద్వారా. ఓకే, భక్తి క్రియల ద్వారా. అంతేగా? ఓకే. ఇంకేమైనా చెప్తారా? సాధన ద్వారా. ఓకే అమ్మ. నిష్కామ కర్మయోగం ద్వారా. ఇంకా చెప్పండి. ఇంకేమైనా తెలిస్తే చెప్పండి. జ్ఞానం ద్వారా. ఓకే. ధ్యానం, మెడిటేషన్ ద్వారా, జపం ద్వారా. ఓకే, మంత్ర జపం, మెడిటేషన్. ఇంకేమైనా చెప్తారా? లాజిక్ తెలియాలి.
మనసు ద్వారా, మనసు ద్వారా. ఓకే, మంచిది మంచిది మంచిది. ఓకే ఓకే, చాలా అద్భుతంగా చెప్పారు మీరు, చాలా అద్భుతంగా చెప్పారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను చెప్తాను. నేను చెప్పింది మా గురువుగారు చెప్తున్నా, మా గురువుగారు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. అయితే ఈ శరీరం దేనితో నిర్మితమవుతుంది? పంచభూతాలతో నిర్మితమైంది కదా, అట్లే ఉంటుంది కదా. ఉయ్యాల్లో ఉన్నప్పుడు ఎట్లుంటుంది? పంచభూతాలతో. ఇంప్రూవ్మెంట్ అవటానికి, అది ఇంప్లిమెంట్ అవటానికి బయట నుంచి మనం ఫుడ్ ఇస్తాం కదా, ఆహారం ఇస్తామా ఇవ్వ? మనం బయట నుంచి ఇచ్చినటువంటి ఆహారం సరిగ్గా ఇస్తేనే అది ఇంక్రీజ్ అవుద్ది, లేకపోతే అలాగే స్టేబుల్గా ఉంటుంది. అంతే, అవునా కదమ్మా? అవునా కదా? పుట్టిన పిల్లగాడికి పాలు ఇవ్వట్లేదట, ఫుడ్ పెట్టట్లా, పాలు ఇవ్వట్లా, పెరుగుతారా? పెరగాలంటే ఏం చేయాలా? బయట నుంచి ఆహారాన్ని ఇవ్వాలి. అర్థమైందమ్మా? ఈ శరీరము ఆహారంతో ఇంప్రూవ్ అవుతుంది. దేంతో? ఇది ఎలా తయారైంది? ఆహారంతో తయారైంది, అవునా? పంచభూతాలతో తయారైనా కానీ ఆహారంతో వృద్ధి చెందుతుంది, ఆహారంతో వృద్ధి చెందుతుంది. మనం తీసుకున్నటువంటి ఆహారం 3 స్థాయిల్లో, అది 1 శరీరానికి, 2 మనసుకి, 3 ప్రాణానికి, లేకపోతే సూక్ష్మతత్వంగా పరిణామం చెందడానికి దోహదం చేస్తుందని చెప్పారు, అవునా కదా? మనం తీసుకున్నటువంటి పదార్థమే ధర్మబద్ధమై ఉండాలి. ధర్మార్జితమైనటువంటి ఆహారాన్ని అందిస్తే ఇది పవిత్రమవుతుంది. శరీరం ఎప్పుడు పవిత్రమవుతుంది? స్థూల శరీరం. నేను అడిగింది ఎక్కడండి, దేని గురించి? స్థూల శరీరం దేంతో పవిత్రమవుతుంది? ధర్మార్జితమైనటువంటి ఆహారం చేత ఇది పవిత్రమవుతుంది. ఓకే, ఇక ఇప్పుడు లోపల నుంచి వెలువడేటువంటిది ఏదైనా కానీ అది ధర్మార్జితంతో నిర్మితమైంది కాబట్టి అణువణువు కూడా ధర్మమే నింపబడి ఉంటుంది, అవునా కదా? రైట్ అనిపిస్తుందా లేదా? ఓకే, అంటే దీనికి ఇచ్చినటువంటి ఫీడింగ్, దీనికి ఇచ్చినటువంటి ఫుడ్ ఎలా ఉండాలి అంటే ధర్మార్జితమై ఉండాలి, సాత్వికమై ఉండాలి, దైవార్పితం, భగవదర్పితమై ఉండాలి. ఒకటేంటి? భగవదర్పితము, 2 సాత్వికము, 3 ధర్మార్జితమైనటువంటి ఆహారాన్ని అందించినప్పుడు ఇది పవిత్రమవుతుంది శరీరం. అలాంటి ధర్మార్జితయుక్తమైనటువంటి, ధర్మార్జితముతో వృద్ధి చెందబడినటువంటి శరీరం ఏదైతే ఉన్నదో అట్టి శరీరము ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది. మనం చేసేటువంటి సాధన ఫాస్ట్గా, అంటే ముందుకు వెళ్ళటానికి, ఫాస్ట్గా స్పీడ్గా ముందుకు తీసుకువెళ్ళటానికి ఏది ఉపయోగపడుతుందంటే ఈ శరీరం కూడా మనకు ఉపయోగపడుతుంది. అది ధర్మార్జితమై ఉండాలి. ఓకే, అర్థమైందిగమ్మా? అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మహాత్ములైనటువంటి వారు లేదా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వారు ఎలా ఉంటారు అంటే, ఫస్ట్ మన పాయింట్ ఏంటంటే భగవంతుల్లో ఐక్యం కావాలంటే చెప్పుకున్నాం. ఐక్యం కావాల్సింది ఏంది? శరీరమా? ఇప్పుడు భగవంతుల్లో మీరు ఐక్యం చేయాలనుకునే దేన్ని? ఈ స్థూల శరీరాన్ని, సూక్ష్మ. ఎన్ని శరీరాలు ఉన్నాయమ్మా మనకి? ఎన్ని చెప్పొచ్చు, దండగే ఉంది. ఇప్పుడు చెబితే ఎవరేమంటారు మన అమ్మ, ఎవరైనా ఏమని అంటారు, ఎందుకు చెప్పారని అంటారా? 4 శరీరాలు అంటే స్థూల శరీరం ఒకటి, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణం. ఇవి ఎవరివి? ఇప్పుడు 4 శరీరాలు అమ్మగారికి ఉండొచ్చు, అందరికి ఉంటాయా? అందరికి ఉంటాయా అమ్మ? ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నా, టీ షర్ట్ వేసుకున్నా, బన్నీని వేసుకున్నా, ఇవన్నీ ఉన్నాయి, 4 లేయర్లు ఉన్నాయి కదా. ఇవన్నీ వేసుకున్నది నాకు తెలుస్తుందా లేదా? వేసుకున్నా ఆయనకు తెలుస్తుందా లేదా? నేను ఈ చొక్కా దొడుక్కున్నా, ఈ టీ షర్ట్ వేసుకున్నా, ఈ బన్నీని వేసుకున్నా అనే విషయం వేసుకున్నా ఆయనకు తెలుస్తుందా లేదా? తెలీదా? ఇప్పుడు మీరు వేసుకున్న లేయర్స్, ఆ స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం అనేటువంటి వాటిని మీరు చూసారా? మీరు వేసుకున్నయే, నేను వేసుకున్న దాని గురించి కాదు అడిగేది. మీరు ఎన్ని వేసుకున్నారు ఇప్పుడు? స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం. ఇప్పుడు ఇందులో భగవంతుల్లో ఐక్యం కావాల్సింది ఏది? భగవంతుల్లో ఐక్యం కావాల్సింది ఏది? పోనీ 4 లేయర్లు మీరు చూసారా? స్థూలాన్ని కానీ, సూక్ష్మాన్ని కానీ, కారణాన్ని కానీ, మహాకారణ శరీరాన్ని కానీ, ఈ 4 శరీరాలను మీరు చూసారా? మీరు చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చూసి ఉండకపోతే వాటి గురించి ముందు తెలుసుకోండి.
స్థూల శరీరం యొక్క లక్షణాలేంటి, సూక్ష్మ శరీరం యొక్క లక్షణాలేంటి, కారణ శరీరం యొక్క లక్షణాలేంటి, మహాకారణ శరీరం యొక్క లక్షణాలేంటి, ఆ లక్షణాలన్నిటినీ గుర్తెరిగి తెలుసుకొని దర్శించండి. తర్వాత ఇప్పుడు చొక్కాలు ఇప్పితే మనం ఉంటాం. ఎవరుంటారు? చొక్కాలు ఇప్పితే ఏమవుద్ది? ఆత్మ అంటే ఎలా ఉండాలంటే చొక్కాలు ఇప్పాలి. 4 చొక్కాలు ఇప్పితే నేనుంటా. అలాగే 4 లేయర్లు తీసేస్తే ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. 4 లేయర్లు తీసేయటమే ఆత్మజ్ఞానం అంటే. 4 లేయర్లు తీసేయటమే ఆత్మజ్ఞానం అంటే. అదే ఆత్మస్వరూపానుభూతి. బ్రహ్మం అంటే అదే. దాన్నే రకరకాలుగా చెప్తారు. స్వరూపానుసంధానం అంటారు, లేదా జీవబ్రహ్మైక్యం అంటారు, బ్రహ్మజ్ఞానం అంటారు, బ్రాహ్మి స్థితి అంటారు. అది లక్షణం చెప్పేది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి 4 లేయర్ల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం. అలా తెలుసుకున్నటువంటి వాళ్ళని ఏమంటారు? ఆత్మజ్ఞాని అంటారు. ఏమంటారు? ఆత్మజ్ఞాని అంటారు. ఇక్కడ ఆత్మజ్ఞాని ఏం చేస్తాడు అంటే ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మసంతుష్ట అని చెప్పారు. అంటే ఆత్మరతి అంటే నిరంతరం ఆత్మయందే ప్రీతి కలిగి ఉంటాడు. ఆత్మయందే ప్రీతి కలిగి ఉంటాడు. రెండోది ఆత్మతృప్తి, ఆత్మయందే తృప్తి చెంది ఉంటాడు. మూడోది ఆత్మసంతుష్ట, ఆత్మతోటే సంతోషాన్ని పొందుతాడు. అలాంటి ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచంలో చేయవలసినటువంటి కర్మ ఇంకొకటి లేదు. అతడు ఎలాంటి కర్మలను చేయవలసినటువంటి అవసరం లేదు. దుష్కర్మ చేయవలసిన అవసరం లేదు, సత్కర్మ చేయవలసినటువంటి అవసరం లేదు. ఏ కర్మ చేయవలసినటువంటి అవసరం ఆయనకి లేదు. చేసినా చేయకున్నా కానీ సరిపోతుంది అని చెప్పారు. 18వ శ్లోకంలో కూడా అదే చెప్తారన్నమాట. మనం ఉదయం ఇందాక చదువుకుందాం. ఆత్మజ్ఞానికి ఈ ప్రపంచమున కర్మ చేయుటచే ప్రయోజనము కానీ చేయకుండుటచే దోషము కానీ ఏదియూను లేదు. ఇది ఎంత పాయింట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఆలోచించనమ్మా. ఏమన్నారు? కర్మ చేయటం చేత ప్రయోజనం కానీ చేయకపోవటం చేత దోషం కానీ ఉండదన్నారు. కర్మ చేస్తే ప్రయోజనం కానీ చేయకపోతే దోషం కానీ ఉండదన్నారు. సపోజు మనకు ఒక ఫెస్టివల్ వచ్చింది అనుకోండి. ఫెస్టివల్స్ చాలా వస్తాయి కదా, శివరాత్రి అని, కృష్ణాష్టమి అని, వినాయక చవితి అని, ఇవన్నీ వస్తాయి. అవి మనం చేస్తామా చేయమా? చేతనైనంత చేస్తాం మనం, అవునా కదా? ఇట్లా ఫెస్టివల్స్ అన్నీ చేస్తాం. కానీ ఇలాంటి ఆత్మజ్ఞానికి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మనం పారాయణ చేస్తామా చేయమా? ఆత్మజ్ఞాని పారాయణం చేయవలసిన అవసరం లేదు. అర్థమైందా? మనం అన్నదానం చేయొచ్చు, ఆయన చేయాల్సిన అవసరం. మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు, ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన వెళ్తాడా? వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఆయన ఇష్టం, చాయిస్. వెళ్తే వెళ్తాడు, లేకపోతే లేదు. వెళ్ళకపోవటం వల్ల దోషం ఉండదు. ఆయన వెళ్ళకపోవటం చేత దోషం అనేటువంటిది ఉండదు అని చెప్పడం అనేటువంటిది ధర్మం. ఇక్కడ ఎట్లా చెప్తారంటే కర్తవ్య కర్మ అని చెప్తారు. విన్నారమ్మ ఎప్పుడన్నా పదం? అమ్మ విన్నారా? కర్తవ్య కర్మ అంటే ఏంటి? కర్తవ్య కర్మ అంటే ప్రతి ఒక్క వ్యక్తికి, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. దీన్ని ఏమని చెప్తారంటే మనకి ధర్మాలు అన్నారు. వీటిని ఏమన్నారు? ధర్మాలు అన్నారు. ఈ ధర్మాలన్నీ కూడా మనం పాటించాలి. కానీ ఆత్మజ్ఞానులు, ఇక్కడ జ్ఞానులు అయినటువంటి వారు అలాంటి కర్తవ్య కర్మలు కూడా పాటించవలసినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. కర్మలు చేయాల్సిన అవసరం లేదు, కర్తవ్యాలను పూర్తి చేయవలసినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. కర్తవ్య కర్మ అంటే మీకు తెలుసమ్మా? అర్థమైందా? ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పనా? 1-2 చెప్పనా? ఓకే. ఒక మహారాజు స్వర్గలోకం వెళ్ళాడమ్మా. వెళ్తే అక్కడ కల్పవృక్షం ఉంది. విన్నారా పేరు? కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షం కింద కామధేనువు ఉంది. కల్పవృక్షం ఉంది, కల్పవృక్షం కింద కామధేనువు ఉంది. దిలీప మహారాజు ఆయన వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు వాటిని పట్టించుకోడు. అయితే అవి ఏవి శాపం పెట్టవమ్మా. నీవు నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించకపోవటమే నీకు దోషంగా మారింది.
అర్థమైనా? అవి పూజనీయమైనటువంటి కామధేనువు కానీ కల్పవృక్షం కానీ పూజనీయమే. అలా పూజనీయమైనటువంటి వాటి పట్ల పూజ్య భావన లేకపోవడం చేత దోషం అనేటువంటిది ఏర్పడుతుంది. తత్కారణం చేత అతడు ఆ దోషానికి అనుగుణంగా పాపాన్ని పొంది తత్కర్మఫల అనుభవం కోసం జన్మను పొందవలసి ఉంటుంది అని చెప్తున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజు. ఎవరు విన్నారు ఎప్పుడన్నా పేరు? మా సాయి వినడంట. ఇంద్రద్యుమ్నుడు. ఏ రాధమ్మ గారు? ఇంద్రద్యుమ్నుడు అనే రాజు తెలుసా? ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజు యోగ సాధన చేసిండు. ఆత్మజ్ఞాన స్థితిని పొంది ఉన్నాడు. అంటే ఆ సాధనలో నిష్ణాతుడైనాడు. సాధన చేస్తూ ఉన్నాడు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, సాధన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు అగస్త్య ముని లేకపోతే అగస్త్య మహర్షి అక్కడికి వస్తాడనమాట. అగస్త్య మహర్షి వచ్చినప్పుడు ఇంద్రద్యుమ్నుడు పట్టించుకోడు అనమాట. ఆ మహారాజు ఇంద్రద్యుమ్నుడు పట్టించుకోలేదు. అలా పట్టించుకోకుండా ఒక భావనతోటి ఉంటాడనమాట. అగస్త్య మహర్షి ఆగ్రహానికి గురవుతాడు. ఎందుకంటే ఒక గురువు వచ్చినప్పుడు ఆ గురువుకి ఇవ్వవలసినటువంటి ఆ గౌరవం, ఆ మర్యాద శిష్యుడు ఇచ్చి తీరాలి. ఇంద్రద్యుమ్నుడు అలా గౌరవాన్ని ఇవ్వనటువంటి కారణం చేత కదలకుండా అలాగే కూర్చున్నాడు. అంటే సపోజ్ ఉదాహరణకి ఒక పెద్దలు ఎవరైనా వచ్చారనుకోమ్మ, పెద్దలు వచ్చినప్పుడు కుర్చీలో కూర్చొని ఉండకూడదు, ముందు లేచి నిల్చోవాలి. అది రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం. ఇప్పుడు అగస్త్య మహర్షి వచ్చినప్పుడు ఇంద్రద్యుమ్నుడు లేచి నిల్చొని నమస్కరించడం అది కర్తవ్యం అన్నమాట, అది ధర్మం. అతను పాటించలేదు. తత్కారణం చేత అంటే అగస్త్యుడు చెప్పించాడంటారు, నువ్వు ఎట్లయితే కదలకుండా మొద్దులాగా కూర్చున్నావో అలాగే ఒక ఏనుగులా పుట్టిరవుగాక అని చెప్పి శపిస్తాడు. శాపవశాన ఆ ఇంద్రద్యుమ్నుడే నెక్స్ట్ జన్మలో గజేంద్రుడై జన్మిస్తాడు. విన్నారు ఎప్పుడన్నా గజేంద్రుడు కూర్చు? ఎక్కడ విన్నారు? గజేంద్ర మోక్షంలో. ఆ గజేంద్రుడికి వచ్చిన అవస్థకు కారణం ఏంటంటే అతడు మహారాజు. గత జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి మహారాజు ఒక గురువును గౌరవించిన కారణం చేత, ఒక గురువుకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వకపోవటం చేత, గురువుని పూజించినటువంటి కారణం చేత, ఒక అహంకారంతో, ఒక ధిక్కార స్వరంతో జీవించినటువంటి కారణం చేత గజేంద్రుడై జన్మించాడు. మళ్ళా ఆ మొసలి చేత బంధింపబడి అనేకమైనటువంటి అగచాట్లకు, దుఃఖానికి కారణభూతం కావటం అనేటువంటి దాన్ని మనం గుర్తించవచ్చు. ఇవి కర్తవ్య కర్మలు. వీటిని ఏమంటారు? కర్తవ్య. ఇవన్నీ కూడా సామాన్యులు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చేయాలి. కానీ ఒక ఆత్మజ్ఞాని ఇలాంటి కర్తవ్య కర్మలు కూడా చేయవలసిన అవసరం లేదని చెప్తారు. ఒక ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఇలాంటి కర్తవ్య కర్మలు, ఎలాంటి కర్మ చేయవలసిన అవసరం లేదు, ఇలాంటి కర్మలు కూడా చేయవలసినటువంటి అవసరం లేదని చెప్తారు. మనకి ఉన్నటువంటి ధర్మాలు, మనకు ఉన్నటువంటి కర్తవ్యాలు మనం చేయాలి తప్ప యోగులైనటువంటి వాళ్ళు అలాంటివి చేయవలసినటువంటి అవసరం లేదు అని ఇక్కడ మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది అర్థమైందమ్మా. మనం ఏంటంటే ఇప్పుడు కర్మ చేయటం వల్ల అంటే ప్రయోజనం కలిగేటువంటి పనులు చేయటం కానీ, ప్రయోజనాన్ని కలిగించకుండా ఉండేటువంటి పనులు చేయకుండా ఉండటం కానీ, అంటే చెయ్యటం కానీ చేయకపోవటం కానీ, చేయటం వల్ల ప్రయోజనం కానీ చేయకపోవటం వల్ల దోషం కానీ పాపం కానీ వాళ్లకు రాదు. ఎందుకని రాదు? ఇప్పుడు మనం చేయకపోతే, ఇప్పుడు అగస్త్యుడు వచ్చినప్పుడు ఇంద్రద్యుమ్నుడు లేచి నిల్చోకపోతే గజేంద్రుడై పుట్టిండు. లేకపోతే దిలీప్ మహారాజు తత్కర్మవశాన మళ్ళీ జన్మకు వచ్చాడు. ఇలా మనం ఆలోచించినప్పుడు చాలామంది ఇలా జన్మలకు రావటం అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. మరి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎందుకు చేయవలసిన అవసరం లేదు? మరి వాళ్ళకు ఎందుకు పాపం పుణ్యం అంటవు అంటే వాళ్ళు కర్మకు అతీతులై జీవిస్తారు. వాళ్ళు కర్మకు అతీతులై జీవిస్తారు. కర్మ వాళ్ళను బంధించదు, కర్మలు వాళ్ళను బంధించవు. అందుకే వాళ్ళ యొక్క జన్మ కానీ వాళ్ళ యొక్క జీవన కర్మ కానీ చాలా దివ్యమైనటువంటివి అని చెప్పడం అనేటువంటిది దానిని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. జన్మ కర్మచమే దివ్యం యోగం దేతి తత్వతః అని చెప్తాను. అంటే యోగుల యొక్క జన్మ కానీ
వాళ్ళ యొక్క జీవన విధానం కానీ చాలా ఆదర్శవంతంగా ఉంటాయి, చాలా దివ్యంగా ఉంటాయని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక ఆత్మజ్ఞాని ఏం చేస్తారంటే ఆత్మభావమునందే ప్రీతి చెంది ఉంటాడు. ఆయనకు వేరే ఇంకేమీ కావాలని కోరుకోడు. ఆత్మజ్ఞానంతో తృప్తి చెందుతూ ఉంటాడు, ఆత్మజ్ఞానంతో సంతుష్టిని పొందుతూ ఉంటాడు, సంతోషాన్ని పొందుతూ ఉంటాడు. బాహ్యమైనటువంటి ఎలాంటి పదార్థాలు కానీ, వస్తువులు కానీ, వాహనాలు కానీ కావాలని చెప్పి వాళ్ళు కోరుకోరు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనకు ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది, వాళ్ళకు ఉండదు. సపోజ్ ఉదాహరణకి మనం ఉన్నామనుకోండి, ఎవరైనా చెప్పినప్పుడు కానీ టీవీలో కానీ చూసినప్పుడు లడ్డూల గురించి చెప్తున్నా అనుకోండి, లడ్డు గురించి చెప్తున్నా అనుకోండి, 8 సంవత్సరాల క్రితం బందర్ వెళ్ళినప్పుడు అక్కడ లడ్డు కొనుక్కొని తిన్నా, బందర్ లడ్డు తిన్నా, ఎంత బాగుందో అని చెప్పి మనం గుర్తు చేసుకుంటాం. కాళహస్తి వెళ్ళినప్పుడు పాలగోవా కొనుక్కున్నా, ఎంత బాగుందో అనుకో. ఇవన్నీ ఏంటంటే మన ఇంద్రియాలకు వాటికి సంబంధించినటువంటి విషయాలతో సంబంధం ఉంటుంది కాబట్టి మన ఇంద్రియాలు అటువైపు అట్రాక్ట్ అయ్యేట్టు చేస్తుంటాయి. మన ఇంద్రియాలు ఏం చేస్తాయి? అటువైపు అట్రాక్ట్ అయ్యేట్టు చేస్తాయి. మన ఇంద్రియ విషయాల వైపు మనం అట్రాక్ట్ అవుతాం. కానీ ఆత్మజ్ఞానులు ఇంద్రియ విషయాల పట్ల జాగరూకులై ఉంటారు. వాళ్ళు దేనికి బంధీ కారు. అది మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అమ్మ, ఈ ప్రపంచంలో మనిషి దుఃఖానికి కారణమైనటువంటివి ఏవి అంటే ఇంద్రియాలు. మనిషి దుఃఖానికి కారణం, మనిషి జన్మకు కూడా కారణమైనటువంటివి ఏమిటి అంటే ఇంద్రియాలు, మనస్సు, ఈ 6 కలిసి చేసేటువంటి వ్యవహారం వల్లనే మనం అనేకమైనటువంటి దుఃఖాలను పొందుతున్నాం, అనేకమైనటువంటి జన్మలను పొందడం అనేటువంటిది జరుగుతుంది. సపోజ్ ఉదాహరణకి ఇంద్రియాలంటే ఏమేంటమ్మా? మనసు ఏ ఇంద్రియాలతో అటాచ్మెంట్ పెట్టుకోవడం వలన దుఃఖాన్ని పొందుతుందండి? మనం ఏం చెప్తాం? మనసు ఏ ఇంద్రియాలతో అటాచ్మెంట్ పెట్టుకోవడం చేత దుఃఖాన్ని పొందుతుంది అని చెప్పి ఎవరైనా మనం ప్రశ్నించారనుకోమ్మా, మీరేం సమాధానం చెప్తారు? దేనితోటి? కళ్ళు ఒకటి అమ్మ, చెవులు. ఫస్ట్ శ్రోత్రము, చెవులు, త్వక్కు అంటే చర్మము, చక్షు అంటే కళ్ళు, జిహ్వ అంటే నాలుక, గ్రాణము అంటే ముక్కు. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము. ఇవన్నీ ఇంద్రియాలు 5. ఎన్ని ఇంద్రియాలు? 5. వీటిని ఏమంటారు? జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ 5 ఇంద్రియాలతో మనస్సు కలిసి, వీటి విషయాలను గ్రహించేది ఎవరు? మనసు. సపోజ్ ఉదాహరణకి చెవులతోటి రుచులు ఎరిగి దుఃఖాన్ని పొందుతుంది. అవునా కాదా? చెప్పాలి. కాదా? నేనేమన్నా? మనసు చెవులతోటి రుచిని ఎరుగుతుందా? ఏమెరుగుతుంది? శబ్దాలను గ్రహిస్తుంది. మనసు చెవులతో ఏం చేస్తుంది? శబ్దాలను గ్రహిస్తుంది. అవునా కదా? కళ్ళతో రూపాలను దర్శించటం చేత, ముక్కుతో, నాలుకతో, చర్మము ద్వారా స్పర్శను పొందే దాంట్లో ఇక సుఖమేముందండి, దుఃఖమేముందండి? దీనికి కూడా చెప్పుకోవాలా? ఇప్పుడు చర్మం ఉంది, అది కూడా ఒక ఇంద్రియమా? అది కూడా మనకి దుఃఖాన్ని కలిగిస్తుందా? దానివల్ల కూడా మనం దుఃఖాన్ని పొందుమా అన్నారనుకోమ్మా, ఏమో గురువుగారు అందులో రాశారు, వినకపోతే ఏమని అనుకుంటారేమని వింటాం తప్పలేదు, మాకేం తెలుసు చెప్పండి. కూర్చోబెట్టి చెబుతుంటారు, వినాలి కదా, వినకపోతే ఏమనుకుంటారు అని చెప్పి వింటాం. అందరు వింటున్నారు కాబట్టి మేము కూడా వింటాం. చర్మం మనకి ఎలా దుఃఖాన్ని కలిగిస్తుంది? చర్మం ఎలా దుఃఖాన్ని కలుస్తుంది అంటే అమ్మ, బాగా ఎండ ఉందనుకోమ్మా, అప్పుడు ఏసీ లేకపోతే మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఫ్యాన్ సరిగా లేకపోతే ఫ్యాన్ తిరగట్లేదు అని ఫంక్షన్ కాడికి వెళ్ళాను, ఏసీ ఎక్కడ బాగా వస్తుందో వెళ్ళి కూర్చోవడం అంటే సుఖపట్టానికి మనం ప్రయత్నం చేస్తాం. చర్మము వేడికి, చలికి, స్పర్శకి నేల మీద పడుకుంటుంది. గురువుగారు నేను కూర్చోను, గురువుగారు నేను కూర్చోలేను, నేను పడుకోలేను, నాకు కొంచెం హైట్ కావాలి, మంచం కానీ ఏదైనా కావాలి, కొంచెం
తలగడ ఒకటి కావాలి, అది లేకపోతే కుదరదు కప్పుకోవటానికి కూడా. గురువుగారు అంటే కింద పడుకోలేము, అంటే ఒక స్పర్శ మంచి ఈ శరీరానికి ఒక మంచి స్పర్శ అనేటువంటిది ఉండడం. యాత్రలకు వెళ్ళారు 3 రోజులు, యాత్రలకి 3 రోజులు పెద్ద సంసారాన్ని తీసుకుపోయారు, దిండ్లు పరుపులు మొత్తం. ఎందుకంటే ఒక్కరోజైనా కానీ డిస్కంఫర్ట్గా ఉంటే నిద్ర పట్టట్లేదు, రాత్రి నిద్ర పట్టలేదు కానీ ఏదైనా నీరసంగా నిద్ర పట్టలేదు నాకు. ఎందుకు నిద్ర పట్టలేదు? పిల్లో లేదు, పిల్లో కంఫర్ట్గా లేదు, నిద్ర పట్టలేదు. మహాత్ములు పిల్లో అవసరం లేదు, పరుపు అవసరం లేదు, నేల మీదైనా పడుకుంటారు. చేతినే తలగడగా పెట్టుకొని భూమినే పరుపుగా చేసుకొని ప్రశాంతంగా హాయిగా వారు నిద్రపోతారు. వాళ్లకు ఫలానాది ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉండరు. ఎందుకు? వాళ్ళకు దేహభావం లేదు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.